మేమైతే బీచ్ కి వెళ్తున్నాం. మా బామ్మద్ది వచ్చాడు, మా బామ్మద్దిని తీసుకుని వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఎండ ఎక్కువగా ఉంది, పిల్లల్ని తీసుకు సరదాగా బీచ్కి అయితే వెళ్తున్నాము. కానీ మీరు కూడా వచ్చేసి బీచ్ చూసేద్దాము. లెట్స్ గో. హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చిట్టి తల్లి అను, పాప వాళ్ళ అమ్మని. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అనదర్ బ్లాగ్. అందరం అయితే వరుసగా కిందకి దిగిపోతున్నామండి, బయలుదేరిపోయాం. మా గుడ్డు కూడా వస్తారు చూడండి, వచ్చేసాడు. అద్దుగండి, ఎండ 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 పడుతుంది చూడండి బుడ్డోడి మీద. హుషారు హుషారు, బయటికి వెళ్తున్నామంటే హుషారు, అందులో బీచ్ కంటే ఇంకా హుషారు వచ్చేసిద్ది అందరికీ. ఫుల్ ఎనర్జీ మీద వెళ్తున్నామండి. భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి బయలుదేరిపోయాము మేమైతే. బీచ్కి అయితే మా తమ్ముడు కోసం వెళ్తున్నామండి. అత్తయ్యని అడిగితే తీసుకెళ్తున్నారు, అవి కోసం తీసుకెళ్తున్నారు అత్తయ్య. మా పాప డైలాగ్, నన్ను చూడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా బీచ్కి వచ్చి నన్ను కలవండి, మేము బీచ్కి వెళ్తున్నామని చెప్తుంది. అందరం ఒక దగ్గరే ఉన్నామంటే హుషారు వచ్చింది కదండి అందరికీ. ఫుల్ ఎనర్జీ మీద వెళ్తున్నాం. పాప అయితే ఏదో ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరికి అల్లరి చేస్తుంది. మేమైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. ట్రాక్ అండి, గూడ్స్ వెళ్తుందని చెప్తున్నాను మా పాపకి. గూడ్స్ అలా ఉంటుందమ్మా నిమ్మ బుడ్డోడు. మళ్ళీ బయలుదేరిపోయాం గూడ్స్ దగ్గరికి బీచ్ కాడికి వచ్చేసాం. చూసేయండి, మేము దూరంగానే ఉన్నాం కానీ బీచ్కి దగ్గరికి వెళ్ళేసరికి చూడండి ఎంత క్రౌడ్, చాలా ట్రాఫిక్. బీచ్ ఇంకా లోపలికంటా వెళ్ళాలి కానీ చూడండి బయట ఎంత దూరం నుంచో చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా దగ్గరికి వెళ్ళే కొంది ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము బీచ్లో చేసే అలర్ట్ చూసేయండి అని చెప్తున్నాను నేను అక్కడ. అదిగోండి మా బుడ్డి బాబు. కార్ అయితే పార్కింగ్ దొరికేసిందండి. పార్కింగ్కి టికెట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు, చాలా చాలా క్రౌడ్ ఉందండి. మా పాప అలిగింది. హీరోయిన్స్ వచ్చారండి చూడండి. అదిగండి హీరో వెళ్ళిపోతున్నాడు. అదిగండి పక్కన ఒక కొబ్బరి చెట్టు పెట్టి కింద వాలు కుర్చీ లాంటిది వేస్తే కూర్చొని చూస్తారు కొబ్బరి బొండం దాక్కుండా. మేమైతే అందరం మంచి ప్లేస్ కోసమని నెత్తుక్కుంటా వెళ్తున్నామండి. మా పాప హ్యాండ్ బ్యాగ్ చేతిలో. మేము ఈ ప్లేస్కి రావడానికి చాలా 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 నడిచామండి. ఎంత దూరం నడిచామంటే అంత దూరం నడిచాము, ఎందుకంటే అటంతా చాలా క్రౌడ్ ఉంది. లెఫ్ట్కి వెళ్దామా రైట్కి వెళ్దామా ఆలోచించుకొని మళ్ళీ కొంచెం లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం రైట్కి వచ్చి ఎటు క్రౌడ్ తక్కువ ఉంది, ఎటు వెళ్తే క్రౌడ్ తక్కువ ఉందా అని చెప్పి చూసుకొని దూరం నడుచుకుంటూ వచ్చి 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 ఫైనల్గా అక్కడ సెటిల్ అయిపోయాము. ఇది ఒక చిన్నపాటి పిక్నిక్ మాకు. ఫస్ట్ బాగానే దిగింది వాటర్లోకి, కానీ ఉండే కొంది అల్లిపోయిందండి పాపం. చాలా ఆట ఆడుతుంది.
మళ్ళీ ఇప్పుడు నీళ్ళలోకి దింపితే దిగనంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదని స్పెట్స్ తీసేస్తున్నాను నేను. తన స్పెట్స్ నేను తీసేసానని చెప్పి వాళ్ళ నాన్నమ్మ స్పెట్స్ తను తీసేసింది చూడండి. నీ గురించే చెప్తున్నాను. అదిగండి. మెయిన్ హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఆడలేదండి, ఇక్కడ పెద్దవాళ్ళు ఆడారు. అత్తయ్య అయితే అసలు బీచ్కి వెళ్దాం అన్నప్పుడు ఎవరు నీళ్ళలోకి దిగడానికి వీల్లేదు, అసలు ఎవరు దిగొద్దు అని చెప్పి ఇంటికాడ కండిషన్ పెట్టి వచ్చారండి. ఫస్ట్ అత్తయ్య దిగారు వాటర్లోకి. ఎంత ఆట ఆడారంటే అంత ఆట ఆడారు. మా కాడికి ఎక్కువ తడిచిపోయారు, డ్రెస్ నిండా మొత్తం ఇసుక ఇసుక. చూడండి ముందుకెళ్ళే కొంది వాళ్ళ డ్రెస్ మొత్తం కనిపిస్తుంది. ఎంతసేపు ఆడారో మీకే అర్థమయ్యిద్ది. చూడండి ఇసుకలో బాగానే నడుస్తుంది, నడిచే కొద్దీ వాటర్ వస్తున్నప్పుడు మాత్రం అల్లిపోతుంది పాప. అసలు అయితే మేము బయలుదేరి సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే మాకు పాప స్పెట్స్ అను బికినీ అండి, ఈ డ్రెస్ గుర్తొచ్చింది. మళ్ళీ పక్కా ఈ డ్రెస్ ఉండాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్పెట్స్ డ్రెస్ తీసుకొని వచ్చేసాం. అక్కడ కొంత లేట్ అయిపోయింది మాకు. బీచ్లో 7 దాకే 7 అవుతుంటేనే 6:07కి విజిల్స్ వేస్తారనమాట, పోలీసులు వచ్చేస్తారు, ఇంకెవరిని బీచ్లో ఉండనివ్వరు. మేము బయలుదేరడానికి 4కే బయలుదేరాం, కానీ మధ్యలో ఇవి మర్చిపోయేసరికి మళ్ళీ వెళ్ళి ఇవి తీసుకొని వచ్చామండి. అదిగోండి మా బుడ్డిగాడు. ఎంత అల్లరో, ఆడింది అలసిపోయింది, చాలా అలసిపోయిందండి పాప అయితే. ఇసుకలో చాలా బాగా ఆడుతుంది, కానీ వాటర్ వచ్చేసరికి చాలా అల్లిపోతుంది. ఫస్ట్లో వాటర్లోకి దిగింది, తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్ళాలంటే భయం వేసింది. బుడ్డిగాడినేమో నాకేమో ముద్దు వస్తే నేను కొడతాను, వాళ్ళ అమ్మేమో కొట్టనివ్వదు. చూడండి ఏడుస్తాడని చెప్పి వాళ్ళ అమ్మ ముద్దాడనివ్వదు, నాకేమో అలా గిచ్చినా గిల్లినా కొట్టినా ముద్దు. అదిగోండి చూడండి మా అత్తయ్య మా అమ్మగారు చూడండి ఎలా ఆడుతున్నారో మేము వీడియో తీసుకుంటుంటే. మేము ముగ్గురం అండి కొన్ని వీడియోస్, షార్ట్స్, ఫొటోస్ తీసుకున్నాము. అదిగోండి చూడండి వాళ్ళు కనిపిస్తున్నారా, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా కాడికి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు. అదిగోండి చూడండి చాలా ఫొటోస్ దిగారు, చాలా వీడియోస్ తీసుకున్నారు. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాడు మా తమ్ముడు, వాడు ఇంకా చాలా వాటర్లోకి వెళ్ళాడు. తెచ్చి అదిగోండి చూడండి కెమెరా ముందు అసలు కామ్గా ఉన్నారు, చాలా కామ్గా ఉన్నారు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత ఎంత అల్లరి చేశారో అత్తయ్య అయితే. నీళ్ళల్లోనే ఎంత ఆట ఆడారో చూడండి. ఫుల్గా తడిచిపోయారు వాళ్ళ ముగ్గురు. అదిగోండి చూడండి నాకేమో వాటర్లో దిగితే ఎక్కడ బట్టలు తడిచిపోతాయి అని భయము. ఎక్కడ బట్టలు తడిచిపోతాయా అని ఎన్ని ఫోటోలు దిగినా వీడియోలు దిగినా వాటర్లో ఉన్న అంతసేపు ఎక్కడ బట్టలు తడిచిపోతాయా అని భయమే ఎక్కువైపోయింది నాకు, ఫోటోల కాడికి వీడియోల కాడికి.
చాలా ఎంజాయ్ చేసామండి. ఎదుగుండి చూడండి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతానే ఉన్నారు. అత్తయ్య అయితే చూడండి అలలు ఎంత బాగుందో లొకేషన్, వెనక సన్ రైజ్. చూసారా అలలు వచ్చేస్తా ఉన్నాయి. మా పాప ఏమో ఇక్కడ అల్లరి చేస్తుంది. చూడండి వాటర్లోకి దింపుతానంటే భయం, అల్లిపోతుంది. చాలా అల్లిపోయింది. వచ్చేసామండి. పాప మా పాప అలసిపోయి వచ్చేసింది. ఆవలింతలు వచ్చేస్తేనే అలసిపోయింది. ఇంటి దగ్గర నుంచి మామిడిపళ్ళు అరటిపళ్ళు తెచ్చుకున్నామండి. వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు వాటర్లో. ఒక్కొక్కటి లోపల ఉన్నవన్నీ తీసి బయటేస్తుంది పాప, ఒక్కొక్కటి. మట్టిలోకి వెళ్ళిపోవాలని పాప. ఇసుకలో దించారని ఏడుస్తుంది. అందులో జోడులేదని ఇంకా ఏడుస్తుంది. తను వాళ్ళ నాన్న. సింగిల్గా ఇసుకలో నడిపిస్తుండే వాళ్ళని ఏడుస్తుందండి, జోలు లేక. ఎత్తుకోమని బాగా ఏడుస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అదిగోండి మా బుడ్డి గుడ్డిగాడు వచ్చేస్తాడు. అదిగండి వచ్చేసాడండి. ఈడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి అండి. ఇంతకీ మేము ఏ బీచ్లో ఉన్నామో గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మేము చెప్తున్నామండి చాలా ఎంజాయ్ చేసాం. ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పలేనంత ఎంజాయ్ చేసామని చెప్పేస్తున్నామండి మేము. అలసిపోయింది మా పాప అయితే, ఫుల్గా అలసిపోయింది.